నమస్తే అండి. ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు బ్లౌజ్ కటింగ్ క్లియర్‌గా అర్థమైపోతుంది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్‌తో పాటు ఇంకా షేప్ బెల్ట్, ఉక్సీ పట్టి, కాజా పట్టి అన్నీ కూడా ఒకే వీడియోలో ఎలా కట్ చేసుకోవాలో చూపించాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కట్ చేసి వీడియో 15 నిమిషాల్లో, 10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుంది అంటారు కదా! కానీ మరి హ్యాండ్స్ ఎలా తీస్తారు? ఉక్సీ పట్టి, కాజా పట్టి ఎలా తీస్తారు? క్రాస్ ముక్కలు ఎలా తీస్తారు? ఇవన్నీ డౌట్స్ బోలెడు ఉండిపోతాయి కదా! అందుకోసమే ఈ వీడియో చాలా క్లియర్‌గా చేశాను. అలాగే ఫాస్ట్‌గానే ఉంటుంది. జాగ్రత్తగా చూస్తే గనుక మీకు వేరే ఏ డౌటు లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న మీటర్ ముక్కని లేదా 80 సెంటీమీటర్లు రెండిట్లో ఏదైనా పర్వాలేదు. సైజు జాకెట్ బట్ట అన్నమాట. ఫస్ట్ మనం ఒక స్కేల్ విడ్త్ ప్లేస్‌ని కింద వదిలేసుకోవాలి. ఎందుకంటే అది బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ కోసం అన్నమాట. తర్వాత మనం జాకెట్ ఎంత పొడవుందో చూసుకోవాలి. నేనైతే కాజా పట్టి ఫుల్‌గా కూడా చూసేసుకుంటానండి. ఎందుకంటే ఖర్చుల్లో అటు ఇటు అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదైతే 31 సైజ్ బ్లౌజ్ అన్నమాట. ఇంకా 31 సైజ్ బ్లౌజ్‌ని 4 మడతలు పెట్టుకుంటే మనకి నడుము కొలత వచ్చేస్తుంది. నడుము కొలతలో 31 నాలుగో భాగం 8 ఇంచులు వచ్చిందండి. 8 ఇంచులు మనం కింద మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ సైడ్ డాట్ కోసం 1 ఇంచు, ఖర్చుల కోసం 2 ఇంచులు మార్క్ చేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదా! 8 తర్వాత 3 ఇంచెస్ పెట్టుకుని 1 ఇంచ్ డాట్‌కి 2 ఇంచెస్ ఖర్చుకి పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. సమంగా పెట్టుకుని మరీ సాగలాగకుండా ఉన్నట్టుగా సర్దుకుని భుజం మీద ఉన్న కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకైతే 14 వచ్చింది. 14కి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఎంత ఉందో అంతకు మార్క్ చేసుకుని దాని పైకి కొంచెం మార్క్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇది కుట్టు కోసం అండి. ఒరిజినల్ మార్క్ దగ్గరికి కుట్టు పడితే ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి కదండి, అందుకోసం. ఇప్పుడు నేను చూపించిన విధంగా బ్లౌజ్ని పట్టుకుని కింద నడుము దగ్గర నుంచి ఒక నెక్ లోతు మార్క్ చేసుకోవాలండి. ఎప్పుడు ఒరిజినల్ కుట్టు మీద ఒక హాఫ్ ఇంచ్ అంటే ఒక పావించు పైకే మార్క్ చేసుకోవాలి కుట్ల కోసం అన్నమాట. ఇప్పుడైతే అంతా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ చూసుకోవాలి. డీప్ నెక్ అయితే ఒకలాగా, నార్మల్ నెక్ అయితే ఒకలాగా నేను వేరే వీడియోలో చెప్తాను. ఈ నెక్ అయితే నాకు 9 ఇంచులు వచ్చింది. దానికి షోల్డరు నెక్ విడ్త్ కలిసి 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఇలా పట్టుకుని మన ఆర్మ్ డౌన్ని అంటే చంక లోతుని చూసుకోవచ్చు. ఇలా చూసుకుంటే వాళ్ళ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక పర్ఫెక్ట్గా సరిపోతుంది. అప్పుడు మనం పైనుంచి కిందకి అది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసుకుంటే చంక డౌన్ చక్కగా వచ్చేస్తుంది. అది డౌట్ ఏమైనా ఉంటే కనుక మళ్ళీ ఒకసారి బ్లౌజ్ పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు. ఇలా బ్లౌజ్ తోటే కొలతలు బ్లౌజు టేపు ఉపయోగించి కట్ చేసుకున్నా కూడా మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఫస్ట్ అలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత మనం ఫుల్గా స్కేల్ పెట్టుకుని మార్క్ చేసేసుకోవచ్చు. జాగ్రత్తగా చూస్తే మీరు బ్లౌజు ఎలా పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలనేది ఈజీగా తెలిసిపోతుంది. పెద్ద సైజు వాళ్ళకైతే ఆర్మ్ డౌన్ 1.5 తీసుకోవాలి. చిన్న సైజు వాళ్ళకైతే 1.5 తీసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు డౌట్ ఉంటే. చూసారా, నడుము లూజు బట్టి మనం చెస్ట్ లూజు అలా కూడా చూసుకోవచ్చు. లేదంటే మనం బ్లౌజ్ నుంచే మొత్తం తీసేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. ఒకవేళ అటు ఇటు ఏమైనా డౌట్స్ ఉంటాయని నేను రెండోసారి కూడా చూపిస్తున్నాను. చంకని ఇలా కొలుచుకోవాలి. కరెక్ట్గా మనం బ్లౌజ్ మెజర్మెంట్స్తో పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేసింది. చూసారా, 8 ఇంచులు వచ్చేసింది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ను కూడా కింద 2.5 ఉంది కదండి, కింద 2.5 పెట్టుకుని పైన 2.5 ఉంది, కింద 2.5 పెట్టుకుంటే మనకి కరువు బాగా తిరిగి కింద కొంచెం రౌండ్గా నీట్గా షేప్ తిరుగుతుంది అన్నమాట. అందుకని పై దాని మీద కింద ఎప్పుడు కూడా 1/2 ఇంచు పెంచుకోవచ్చు. ఖర్చు కోసం ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అలా స్కేల్తో గీసేసుకుని ఇంకా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. డౌట్స్ ఉంటే క్లియర్గా ఒకసారి మళ్ళీ చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, బ్లౌజ్లో నడుము సైజ్ ఎలా తీసుకోవాలి, ఖర్చు ఎలా, ఫ్రంట్ షేపు, ఆర్మ్ డౌన్ ఎలా తీసుకోవాలి కూడా చూపించాను.
బిగినర్స్ కోసం ఎలాగో వచ్చిన వాళ్ళకి ఈజీగానే ఉంటుంది, కానీ బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే నేను క్లియర్గా చెప్పాను, జాగ్రత్తగా చూసి చక్కగా నేర్చుకోండి. ఇంకా మనం కటింగ్ వేసేసుకోవడమే. ఈ కటింగ్ వేసే ప్రాసెస్ స్పీడ్గా పెట్టాను, ఎందుకంటే కటింగే కాబట్టి ఈజీగానే తెలుస్తుంది కదా, అందుకోసమని. ఓకేనా. బ్యాక్ పార్ట్ రెడీ చేసుకుని బ్యాక్ పార్ట్ తెచ్చుకుని ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ బ్లౌజ్ ఎప్పుడు కూడా క్రాస్గా వేసుకుంటేనే సాగుద్దండి, లేకపోతే టైట్గా పట్టేస్తుంది. దానికోసమే ఉన్న క్లాత్లోనే స్ట్రైట్ క్రాస్గా వేసుకుని ఎలా అయితే బ్యాక్ పార్ట్ ఉందో అలా డ్రా చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కింద మనం బ్యాక్ సైడ్ బ్లౌజు మడత కోసం తీసుకుని ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని మనం మొత్తం ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలా మార్క్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకున్న దాంట్లో కింద నుంచి 2 ఇంచులు పైకి మైనస్ చేసుకోవాలండి. ఇది ఎందుకు అంటే మనం ఫ్రంట్లో షేప్ బెల్ట్ వేస్తాం కదా, దానికోసమని. ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో గీత వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ లోత్ ఎంత ఉందో చూసుకోవాలండి. దానికోసం మనం జాకెట్లోంచి ఫ్రంట్ లోత్ తీసుకోవచ్చు. బాగానే గుర్తుంటుంది అనుకుంటే కనుక ఫ్రంట్ నెక్ ఎవరికైనా 6 పెట్టేసుకోవచ్చండి. లేదంటే ఒకసారి ఇలాగా వాళ్ళ బ్లౌజ్లోంచి చూసుకోవాలి. చూసారా, ఇది కూడా 6 ఉంది. కాకపోతే మనం 6 పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా పైనుంచి ఒక 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ కుట్టు దగ్గర వెళ్ళిపోతుంది కదండి, నెక్ కొంచెం చిన్నదవుతుంది. అందుకోసమని బాగా కరువు తిరగడం కోసమైతే పైన 2 పెట్టుకుంటే కింద 2.5 వరకు పెట్టుకోవచ్చండి. కరువు బాగా తిరుగుతుంది. చూపించిన విధంగా ఫ్రంట్ ఏమో 1 ఇంచు, బ్యాక్ ఏమో 1/2 ఇంచు మార్క్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్లో నుంచి షోల్డర్ దగ్గర నుంచి షేప్ డాట్ వరకు పట్టుకొని మార్క్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా మనం 2 ఇంచెస్ మార్క్ చేసాం కదా, దానికి కిందకి ఒక పావు అర దిగుతుంది. లేదంటే కిందకి ఎలా దిగుతుందో పైకి కూడా అలాగే పెరుగుతుంది. అదేమీ ప్రాబ్లం ఏమీ కాదు. పైకి వస్తే పైకి పెట్టుకోవాలి, కిందకి వస్తే కిందకు ఒక మార్క్ వేసుకుని దానిపైన మనకి షేప్ డాట్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలో ఒకసారి చూడండి. మనకి 2.5 ఇంచులు ఉంది ఇది. ఫస్ట్ అయితే 2.5 ఇంచులు పెట్టేసుకోవాలి. దాని తర్వాత షేప్ డాట్ కుట్టడం కోసం ఆ డాట్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. అలాగే ఇక్కడైతే 2.5 వచ్చిందండి. నేను 2.5 కూడా మార్క్ చేసుకుని దాన్ని సగానికి ఫోల్డ్ చేస్తే కనుక మనకి మధ్యలో గీత కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుని అది కూడా ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. వీళ్ళకైతే 2.5 ఉంది. 2, 2.5, 3 వరకు పెట్టుకుంటారు. నాకైతే 2.5 వచ్చింది. నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. క్లియర్గా చూస్తే మీకు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్ మొత్తం బ్లౌజ్ కటింగ్ అంతా ఈ వీడియోలో క్లియర్గా ఉంటుందండి. చూపించిన విధంగా జాగ్రత్తగా ఫాలో అయితే మీరు ఎలా కట్ చేయాలి అనేది బాగా అర్థమవుతుందండి. బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ 1 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి ఉక్సీ పట్టీని పెట్టుకుని చూసుకుంటే మనకి ఉక్సీ పట్టీ కూడా ఎంతవరకు మార్క్ చేసుకోవాలనేది తెలుస్తుంది. మనం పైనుంచి 1/2 ఇంచు వదిలేసి కింద నుంచి 1/2 ఇంచు వదిలేసి మధ్యలో మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వాళ్ళకి ఎంతైతే ఉందో మనకి కూడా అంతే వస్తుంది. తర్వాత చంక లోతు 1/4 ఇంచు లేదా 1/2 ఇంచు, చిన్నదైతే 1/4 ఇంచు, పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళైతే 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకుని నేను చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇది కూడా స్పీడ్గానే పెడతాను, కటింగే కదండి, తెలుస్తుంది కదా మీకు, అందుకోసమని. ఇలా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని మనం మార్క్ చేసుకున్నాం కదండి పైన, అదే విధంగా కింద కూడా ప్రింట్ అవ్వాలంటే ఇలాంటి రోలర్ ఉంటుంది. ఎంతో ఉండదండి, 20 రూపీస్ ఉంటుంది. అది తీసుకుని ఇలా ఒకసారి మార్క్ చేసామంటే కింద కూడా సేమ్ గీతలు పడతాయి. మనం కుట్టుకునేటప్పుడు కింద ఒకటొకటి రాకుండా 2 కూడా ఒకేలాగా మార్క్స్ పడడం కోసం ఈ రోలర్ని వాడతానండి నేనైతే. ఇంకా రెండో పార్ట్, ఇది కూడా ఎప్పుడు కూడా 3 డాట్లు ఒకే సైజు ఉండేటట్టు చూసుకోవాలి. 2.5 పెట్టామంటే 2.5 ఫ్రంట్ కూడా పెట్టాలండి. కింద డాట్కి
పక్క సైడ్ డాట్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. అదే దాన్ని మనం చంక డౌన్ దగ్గరలో మార్క్ చేసుకుని పైకి గీసుకుంటే కనుక 3 డాట్స్ కరెక్ట్గా వస్తాయి. షేప్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. మధ్య 3 అట్లలో కూడా 2 గ్యాప్ ఉంటే కనుక మనకి చాలా బాగా ఫిట్ అవుతుందండి బ్లౌజు. కొంతమంది ఒకటి చిన్నది ఒకటి పెద్దది వేయటం వల్లే జాకెట్ సరిగ్గా ఫిట్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. ఇలా నేను చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే క్లాత్లోంచి హ్యాండ్స్, నెక్స్ట్ కాజాపట్టి, ఉక్సీ పట్టితో పాటు షేప్ బెల్ట్లు కూడా ఇదే క్లాత్లోంచి తీసుకోవాలండి. అందుకే కటింగ్ వేసేటప్పుడు కూడా క్లాత్ సరిపోయేలా కట్ చేసుకోవాలి. ఎలా పడితే అలా కట్ చేస్తే మనకి అన్నీ కట్ చేసేటప్పుడు సరిపోకపోవచ్చు. ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం 2 మడతలు ఉన్న క్లాత్ని ఇంకొక 2 మడతలు పెట్టుకోవాలి. అంటే మొత్తం 4 మడతలు పడుతుందండి. 2 హ్యాండ్స్ కట్ అవ్వడానికి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఆ తర్వాత మనం కింద మడత కోసం ఒక పావించి వదిలేయాలి. అరెంజ్ కూడా వదలొచ్చు. పావించి ఎందుకంటే లోపలికి తిరగేసి కుడతానండి నేను, అందుకోసమని. ఫస్ట్ నీట్గా ఉండడం కోసం ఒక గీత వేసుకున్నాను. దాని తర్వాత ఒక పావించి ఉంచాను. దీని సైజ్ వచ్చి హ్యాండ్ 9 ఇంచులన్నర పెట్టమన్నారు వీళ్ళు. పైన ముక్క కట్ అయ్యేటట్టు ఉంది, నేను చూసుకుని అడ్జస్ట్ చేసుకున్నాను. మొత్తానికి 10 ఇంచుల హ్యాండ్ అండి ఇది. ఒకసారి వాళ్ళ హ్యాండ్ కూడా ఎంత ఉందో చూసేసుకోవాలి. లోతు కూడా ఈ హ్యాండ్ నుంచే తీసుకోవచ్చు. బిగినర్స్ ఎంత పెట్టాలని ఆలోచిస్తారు కదా. హ్యాండ్ మొత్తం అంతే సైజు పెట్టండి అంటే కనుక ప్రతిదీ హ్యాండ్లోంచి తీసేసుకోవచ్చు. లూజు కానీ ఇంకా ఆర్మ్ డౌన్ లోతు కానీ చూపించిన విధంగా చూసుకుంటే కనుక కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదైతే లోతండి. ఇప్పుడు మనం అక్కడికి ఒక స్కేల్ గీత వేసేసుకుని కరువు తిప్పేసుకోవాలి. డౌన్ తిప్పడం కోసం భుజం దగ్గర నుంచి 2 ఇంచులు మార్క్ చేసుకోవాలండి. 2 దగ్గర ఒకటి దగ్గర ఒక మార్క్ చేసుకుని ఇప్పుడు వాళ్ళ సైజ్ ఎంత ఉందో చూసుకోవాలి. అక్కడి నుంచి వాళ్ళదైతే 8 ఉంది. నేను 8 దగ్గర మార్క్ చేశాను కదండి. కరెక్ట్గా బ్లౌజ్ హ్యాండ్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. అంటే చూపించడం కోసం కూడా నేను రెండోసారి మెజర్మెంట్ టేప్ పెట్టాను. ఇప్పుడైతే అక్కడి నుంచి కరువు తిప్పుకోవాలి. లోతు డౌన్ కోసం టేప్ని కింద మార్క్ దగ్గర పెట్టుకుని ఎంత వస్తే అంత సమానంగా పెట్టి ఒక గీత కింద నుంచి 2 ఇంచులు పైకి మార్క్ చేసుకుని కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో కరువు తిప్పుకోవచ్చు. లేదంటే అలవాటు ఉన్నవాళ్ళు హ్యాండ్తో కూడా తిప్పేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే 9 ఇంచులు 10 ఇంచులు ఉంటే కనుక 3.5 ఇంచులు డౌన్ పెట్టుకుంటే సరిపోతుందండి. బ్లౌజ్ నుంచి తీసుకున్నా తీసుకోకపోయినా కూడా బాగా పొడవున్న బ్లౌజులు ఏంటంటే 3.5 7.5 వచ్చిన హ్యాండ్స్కి అయితే 3 తీసుకుంటే సరిపోతుంది. దీనికైతే నేను 3.5 వచ్చింది మార్కింగ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేనైతే అలా నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను చేతితో చేసుకున్నాను. ఇప్పుడు మీకు కరువు స్కేల్తో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఒకటి దగ్గర నుంచి 2 డౌన్ లైట్గా చేసుకుని కిందకు వచ్చేసరికి స్కేల్ని పైకి తిప్పుకోవాలి. అంతేనండి. తర్వాత ఒక పావించు లోతు కూడా ఇక్కడే మార్క్ చేసుకుంటాను, కానీ ఇప్పుడైతే నేను కట్ చేయను. తర్వాత కుట్టుకునేటప్పుడు కట్ చేసుకుంటాను అన్నమాట. ముందైతే మార్క్ చేసేసుకోవాలి. ఎలా డ్రా చేసామో అలా కట్ చేసేసుకోవాలి. నాకైతే ఇక్కడ చిన్న పీస్ పడుతుంది, అది వేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజుల వాళ్ళకి అలా సరిపోకపోతే కంపల్సరీ పీస్ పడుతుందండి, ఎవరైనా అతుక్కోవాల్సిందే. ఇప్పుడైతే మనం ఇదే క్లాత్లోంచి షేప్ బెల్ట్లు డ్రా చేసుకోవాలి. ఫస్ట్ షేప్ బెల్ట్ కోసం మార్క్ చేసుకునేటప్పుడు షేప్ బెల్ట్లు అదేనండి పొడవు కింద వైపున 3.5 ఇంచులు, పై వైపున 4 ఇంచులు మార్క్ చేసుకుంటాను. కొలతల్లో మడతల్లోకి పోగా మనకి 3, 2.5 అలా మిగులుతుంది. దానికోసమే లోపల డౌన్ పెట్టుకునే చోట అయితే 3.5కి డౌన్ పెట్టుకుంటాను. అలవాటు అయింది కాబట్టి ఈజీగా కట్ చేసేస్తూ ఉంటాను. ఇలా చూసి కూడా మార్క్ చేసుకోవచ్చు. ఎంత పొడవు తీసుకోవాలనేది మనం
ఫ్రంట్ పార్ట్ నుంచి లేదా బ్యాక్ పార్ట్ నుంచి కూడా తీసుకోవచ్చు. వచ్చిన దాని మీద 2 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అంత పెట్టుకుని దాని నుంచి 2 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకుంటే మనం కుట్టినప్పుడు ఈ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకోసం మళ్ళీ ఇంకా వివరంగా చేయడానికి ట్రై చేస్తాను. షేప్ పట్టి కూడా కట్ చేయడం అయిపోయింది కదండి. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్, దీని తర్వాత ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్. ఇప్పుడు మనం ఇదే క్లాత్లోంచి క్రాస్ ముక్కలు తీసుకొచ్చండి మెడ తిప్పడం కోసం. క్రాస్ ముక్కలు ఇప్పుడు కూడా క్రాస్ ముక్కలు క్రాస్గా కట్ చేస్తేనే రౌండ్ నెక్ నీట్గా తిరుగుతుంది, లేదంటే ఉగ్గులుగ్గులుగా వచ్చి అస్సలు నీట్గా తిరగదు, బాగుండదండి. ఎప్పుడు క్రాస్ ముక్కలు చాలా క్రాస్ తీసుకోవాలి. ఎంత క్రాస్ తీసుకుంటే మనం మెడ తిప్పేటప్పుడు అంత నీట్గా ఉంటుంది. క్రాస్ ముక్కలు కూడా అయిపోయినాయి కదా, అదేమో కాజా పట్టి, ఇదేమో ఒక్సీ పట్టి. ఇంతేనండి ఫుల్ బ్లౌజ్ కటింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.